జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ ఆదివారము నూతన దినమును దయచేసిన దేవానికి స్తోత్రం. తండ్రి, నీ ప్రియ సంఘము సిద్ధపాటు కలిగి నీ సన్నిధానానికి చేరుతూ ఉన్న ప్రభువా, నీ ఆత్మ ప్రేరేపణతో వారు నడిపించండి. మీ మందిరంలో ప్రవేశించిన మీ ప్రియ బిడ్డలందరూ మీ ఆత్మ అభిషేకము కలిగిన వారే ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించులాగా ఆయుధపరచండి. వాక్యమైన గొప్ప దేవుడు నీవు నీ సంఘంతో మాట్లాడి ఆత్మీయంగా బలపరుచు దీవించున్నాను. ఆరాధన యావత్తు నీ స్వాధీనముంచుకోవాలి. నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న కీర్తన పుస్తకంలో 99, పెద్ద కీర్తన పుస్తకంలో 135 రెండు సువార్త నాదముతో అనే కీర్తన పాడుతున్నాము. చివరము పాడుతున్నట్టుగా లేచి నిలబడి ఆరాధన క్రమంలోకి ప్రవేశించుదాం. రండి సువార్త నాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. సంగములు మన కాంతి ఏసే
निधि प्रभु यीशु दयानिधि सन्निधि ऐसे जीवन मुक्ति के मार्ग ऐसे भक्तुल भूत स्वर्ग ऐसे प्रपंच शांति के सूत्र वासिका नम्मेन जन स्तोत्रम రంగి సువార్తసు నాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయు అవి నాకు త్రోవ అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని పలికించినందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుగు చేరుదును. దేవా నా దేవా శతవార్షు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన మన పాపములు ఒప్పుకొని మన ప్రభువు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభు సన్నిధిని నా యతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనిలోను పాపులను మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసింది మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితక కుమారుని ఇచ్చిన దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును కలిగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటమే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములను క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, నీ రక్షణ మార్గానికి దయచేయము. ఆమేన్.
దేవా మేము నీ ఆలయమున నీ కృప ధ్యానించితిమి. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూమి గంటల వరకు అంత గొప్పది. నీ గురి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహు కీర్తనయుడైనాడు. Stu
ప్రభువా, నీవు లేనిది మేము మంచిది చేయగలము. నిశ్చిత ప్రకారము జీవించు మనస్సు అనుభవించి మేము ఎల్లప్పుడూ సరైన దానిని యోచించి చేయనట్లు శక్తి దయచేయమని నీతో పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుని యుగ యుగములు జీవించు పరిపాలించుకుంటూ నీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ఏర్పాటు చేయబడిన వాళ్ళు వచ్చి లేఖన భాగాలు చదవగలిగినాం. క్రితం తర్వాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయం 12 నుండి 21 వచ్చిన సహోదరులు చదవగలిగినాం. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19 నుంచి 21. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగి నేను సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏమి నీ అంతరించములో ఏమి బలములో నీవు గుర్తుపట్టిన నీవు నా నోటిలోనే ఉండు. వారిని తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నేను ఈ ప్రజలను పడగొట్టదానికి ఇంతటి ప్రాకారముగా నేను నియమించును. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనను కనుక వారి మీద యుద్ధం చేయదు, కానీ నేను చేయకపోవడాన్ని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించు. ఈ వాక్యం అపోస్తలుల కార్యక్రమము 7వ అధ్యాయం 17 నుండి 38 వరకు సోదరి చదవగలుగుతాం.
20వ అధ్యాయం 17వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడినది. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెట్టుదలకు పిలిపించున్నాడు. వారు తన ఎద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఏడాది నడుచుకుంటున్నా మీరే ఎరుగుడు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో మీ నిరాకున ప్రభువును సేవించుకుంటున్నో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకునగా బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించు దేవుని యొక్క మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఈ రహస్యం మీకు తెలియదు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు వర్ణింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియదు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదుముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఇదిగో దేవుని రాజ్యముల గురించి ప్రకటించు నేను మీ మధ్యలో సంచరించుకుంటుంది. మీలో ఎవరు ఇక మీదట నా ముఖం చూడాలని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మన్నన గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. కావున నేను 3 సంవత్సరములు రాత్రినప్పుడు కన్నీరు విడుచుతూ ప్రతి మనుషునికి మానవ బుద్ధి చెబుతునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉంది. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములను మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటను పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము గ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. మీరు ఇలాంటి ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్న కంటే ఇచ్చిన ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపినని చెప్పాడు. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటలు విశేషంగా గుర్తించు పౌలు మెడ మీద పడి అతనిని ముందు పెట్టుకొని వారు గోడ వరకు అతనికి సాగడం. ఈ వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22 నుండి 29వ వచనం వరకు చదవగా విన్నాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక.
ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వారులారా, నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడేది. దాని పాటు గొప్పదని చెప్పారు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుంది. ఏలియనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించు. ఈ వాక్యం ఓ క్రీస్తు అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాసముగా ఒప్పుకొనుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాం. ఆ ఏకపు కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చుని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాం. ఆమేన్. దయచేసి కూర్చునండి. చివరి కీర్తన పుస్తకంలో 33, చివరి కీర్తన పుస్తకంలో 33, పెద్ద కీర్తన పుస్తకంలో 144 క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి కీర్తన పాడుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడతాం. क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते मोक्षाधिकारी, क्रिस्ते महोपकारी, क्रिस्ते आशीर्वादकारी, क्रिस्ते सर्वाधिकारी, मुक्ति विधाता पिता, शक्ति संगदाता, भक्ति लाभ सुंदर, परम गाना, क्रिस्ते सर्वाधिकारी, Sapa
క్రీస్తే ఆశీర్వాదాయి, క్రీస్తే సర్వాధికారి. మన తండ్రి దేవునియు ప్రభువు యేసుక్రీస్తునియు కృపయు సమాధానములు మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 29వ వచనమును మనము ధ్యానిస్తున్నాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించెను. తలవంచండి, ప్రార్థించడం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క నూతన దేవుడు పరిశుద్ధ ఆత్మను దయచేసినందుకు నీకు స్తోత్రం. నీ ప్రియ సంగీత వరకు నీ సన్నిధిలో ఆత్మతో సత్యమూర్తిని ఆరాధించి మహిమపరిచినారు. మా స్థుతులకు అర్హులకు నీవే అయ్యా, నీకు వందనాలు. వాక్యమైన గొప్ప దేవానికి స్తోత్రం. ఆశపడు ప్రతి ప్రాణము తృప్తిపరచువాడానికి స్తోత్రం. ప్రభువా, నేను మాట్లాడితే వ్యర్థము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యములు, స్వస్థత కార్యములు కనుక నన్ను నీ స్తుతాన్ని మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి నీ పరిశుద్ధ వాక్కులు నా నోటి ద్వారా సంఘముతో మాట్లాడండి. నీ కృపతో బలపరుస్తూ ఆత్మీయంగా బలపరచుమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము, రక్షణ పొందిన వారికి విశ్వాసము స్థిరపరచుమని, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉంచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మనమందరం కూడా సజీవంగా ఉన్నాం. అందును బట్టి దేవుని మనము మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోయిన ఆదివారం మనము దేవుని యొక్క వాక్యం విన్నాం. మనం అందరం కూడా దేవుని దృష్టిలో విలువైన వారు అని కదా. ఇంకా చెప్పాలంటే we're all valuable than sparrows. మనమందరము అనేకమైన పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులము. అవి ఎత్తుము పోయు కూర్చుకలు గాని దేవుడు వాటిని అత్యధికముగా పోషిస్తున్నాడు. దిగుమాలిన పిచ్చుక, ఇంటికి లేని పిచ్చుక, ఇంటి మీద ఒంటరిగా ఉంటూ బతుకులేని పిచ్చుకను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వాటికంటే ఎంతో శ్రేష్టముగా పిలుపడుతున్న మనము ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని వారం విన్నాం. మనము దేవుని వలన ఆయన చేత ప్రత్యేకమైన శ్రద్ధ మనము కలిగి ఉన్నాం. అనగా ఆయన చేత, ఆయన వలన, అనగా ఆయన మన పట్ల ప్రత్యేకమైన లక్ష్యములుగా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని తన యొక్క ఆకర్షించుకుంటున్నాడు. ఆకర్షించుకుని రక్షణ భాగ్యం వారిని అనుగ్రహిస్తూ తన పరిచర్యలో ముందు కొనసాగమని దేవుడు పిలుస్తున్నాడు. కారణం మనము విలువైన వారు. ఈ దినమున చదువుబడ్డ ఈ 3 పాఠ్య భాగములను జాగ్రత్తగా గమనించినప్పుడు పరిశుద్ధాత్మ కలిగించిన అంశము live as the child of God or live like the child of God. దేవుని బిడ్డగా జీవించు.
ఎన్నాళ్ళు జీవించాము అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఎలాగ జీవించాము అనేది చాలా విలువైనది. లోకంలో అనేకులు మరి 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా పేపర్ వేశారు 104 సంవత్సరాలు బతికినటువంటి అవ్వ అని చెప్పేసి మాటలు. ఎన్నో 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు దేవుడితో నువ్వు గడిపావు? యాకోబు అంటాడు, నేను అనేక సంవత్సరాలు జీవించాను, కానీ నేను దేవుడికి వచ్చిన కాలము కొద్ది కాలమే అంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు మాత్రమే నేను ప్రభుత్వం నడిచాను, ప్రభుత్వ సహవాసం కలిగాను అనే మాట యాకోబు భక్తుడు పలుకుగా పలుకుతున్నాడు. కనుక ఇది మన పరిశుద్ధాత్మ తండ్రి పలుకుతున్నటువంటి మాట, దేవుని బిడ్డగా నీవు జీవించు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు జీవించాలనగా తెలుగు దేవుని వారసులుగా మనం ఉండాలని ఆయన ఉద్దేశం కదా. మన అందరం కూడా పరలోక రాజ్యానికి వారసులు కావాలి అని దేవుని యొక్క సంకల్పం. ప్రత్యేకంగా ఈ జూలై మాసం చూస్తే ఇది సువార్త మాసము కదా. పాదహయ్య గారు కావు మిగిలినటువంటి ఈ మాసం కనుక రేపు 31వ తారీఖున మనము 150వ సువార్త దిన మహోత్సవాలు మనము జరుపుకుంటున్నాం. మన సంఘం ఒకటే కాదు, త్రూఅవుట్ ఏఎల్సి దాదాపుగా 25 లక్షల పైకి ఉన్న కుటుంబం, దాదాపుగా 5,000 ప్యారిష్ల వంటి ఈ సంఘము మహావృక్షము. ఒక విత్తనం నాటాడు పాదహయ్య గారు, అది ఈనాడు మహావృక్షమై శాఖోపశాఖలుగా అది వెదజల్లుతున్నది దేవుని కృపలో. కనుక దేవుని వారసులుగా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పము. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం చూడగలిగితే ఎందుకు దేవుని బిడ్డగా మనం జీవించాలో ఇక్కడ రాయబడ్డాలి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకంలో విలువకున్నది, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలీయులు నా తలుపులు అని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రభు ఉద్దేశము మనము ఆయన ముద్దు బిడ్డలుగా ఉన్నాం. అయితే అనేక మార్లు ఆయన వ్యతిరేకంగా జీవిస్తున్నాం. కనుకనే ప్రభు అన్నమాట, మిమ్మల్ని గురించి నాకు వేదన కలుగుతూ ఉన్నది. వేదన చెందుతున్న దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలి అని. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే ప్రాముఖ్యముగా 3 దశలు మానవ జీవితంలో ఉన్నాయి. ఏమిటైనా అంటే మొట్టమొదటి దశ మార్పు. దేవునికి మహిమ కలుగును గాక. మార్పు అంటుంటాం అంటే అర్థం ఏంటి? చేంజ్ యువర్ యాటిట్యూడ్ కదా. నీ యొక్క నడవడికలు, నీ యొక్క ప్రవర్తనను నీవు మార్చుకో. దీన్నే మార్పు అంటారు. మానవ జీవితంలో 3 దశలు. మొట్టమొదటి మార్పు, రెండవది నేర్పు, మూడవది కూర్పు. ఈ 3 మాటలు మనం కానీ ధ్యానించగలిగితే, అర్థం చేసుకోగలిగితే దేవుని రాజ్యానికి వారసులుగా మనము నిలవగలము. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నిన్ను గురించి ఆలోచన కలిగిన ప్రతిసారి కూడా నా కడుపులో వేదన కలుగుతూ ఉంది. నేను అనేక మార్లు నీకు విరోధంగా నేను మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే నీలో మార్పు అనేది కనిపించడంలా. కనుకనే చదువుబడిన ఈ పాఠ్యభాగంలో మనం చదువుకున్నాం కదా. 15వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే, కాబట్టి యెహోవా సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల, if you turn to me, surely you will be in my presence.
తట్టు నీవు తిరిగి ఎడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టి ఎడలా నీవు నా నోటి వలె ఉందువు. ఇంకా చెప్పాలంటే యూటర్న్ అంటాం. అంటే అర్థం ఏంటి? యూటర్న్ ఈ జనరల్ గా ఆర్టీఐ ఆఫీసర్ చూడగలరు. నేను ఈ లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు నాకు 2 ప్రశ్నలు వేశారు ఆఫీసర్. ఏమిటంటే ఒక వెహికల్ పోతూ ఉంది, వెహికల్ పోతూ ఇంకొక వెహికల్ వస్తుంది, ఇంటి మార్పు పెట్టాడు. ఏంటి అర్థం అన్నాడు. అంటే డోంట్ ఓవర్టేక్ అని అర్థం వచ్చింది కదా. ఓకే, వెరీ గుడ్ అన్నాడు. తర్వాత యూ షేప్ లో ఇలా పెట్టేసి యాడ్ ఇచ్చాడు. ఇదేమి సింపుల్ అన్నాడు. యూటర్న్ అన్నాడు. వెరీ గుడ్, పో నీకు లైసెన్స్ వచ్చింది అన్నాడు. దేవునికి భక్తితో విందాక యూటర్న్ అంటే ఏంటి? నీ వెళుతున్నటువంటి మార్గం నుండి నీ యొక్క యాటిట్యూడ్ తో పాటుగా నీవు సమస్తం కూడా తిరగాలి. నువ్వు వెళుతున్నటువంటి మార్గము అది తిరిగిన మార్గము కాదని కనుక నువ్వు ఖచ్చితంగా తిరగాలి. తిరిగి రామని అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళిన మార్గం మంచిది కాదు కనుక తిరిగి వచ్చే యూటర్న్, టేక్ యూటర్న్ అనే పదం 2003వ సంవత్సరమున ఈ అంశం మీద ఏసీ కాలంలో యూత్ సదస్సు పెట్టారు. యూటర్న్ కదా. మేము కూడా ఆ యాంప్రెట్ తీసుకుని వచ్చాం చేయాలి. యూటర్న్ తీసుకుంటే తప్ప జీవితంలో మార్పు అనేది రానే రాదు. ప్రభు కోరుతున్న కదా ప్రతి మానవ జీవితంలో 3 దశలో ప్రాముఖ్యమైనది మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటి? యెషయా గ్రంథంలో 65వ అధ్యాయంలో 2వ మాట మనం చూద్దాం. వచ్చినాం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనల అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోపలిలోని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నానని దేవాది దేవుడు కోరుతున్నారు. నా ఎదురు నుండి వెళ్ళిపోయిన వారిని తిరిగి రమ్మని ప్రభు తన చేతులు చాపుతున్నారు. యూటర్న్ తీసుకోండి. మార్పు కలిగి జీవించమని దేవునిగా వాక్యము తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మాట, దేవుని ఎదుగు రండి అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చును. ఇక ఏం రాయబడి వచ్చుదామండి? యాకోబు రాసినటువంటి పత్రికలో చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని ఎదుగు రండి అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, మీ మనస్సులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖములను మీ ఆనందము చింతకులను మార్చుకునండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి. అప్పుడు ఆయన మిమ్మల్ని యూటర్న్ తీసుకుంటే పాపులారా విమనస్కులారా అనే మాట యేసు స్వామి ఆయన బోధిస్తున్నాడు. ఆయన ఈ కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నప్పుడు అంతా మాట్లాడుతా కొండ కాదు. 8వ అధ్యాయంలో ఆ చివరిలో చూస్తుంటే ఏలయనగా ఆయన యూదుల శాస్త్రులే కాక యూదులలో కొన్ని తెగలుండేవండి. పరిసయ్యులు, సద్దుకయ్యులు, జనులు అనగా మతాభిమానులు, శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు. ఈ శాస్త్రుల పని ఏమిటి? వారు దేవుని యొక్క వాక్యమును సంఘానికి బోధించడం. వారు ఎలాగా బోధిస్తుంటే ప్రేమతో బోధిస్తున్నారు, లాభంతో బోధిస్తున్నారు. వారు గురించి ప్రభు ఏమనంటే వారు మోసే పీఠ మీద కూర్చుని వారు మాట్లాడతారు తప్ప వారు ఏం మాట్లాడతారో అవి వాటి ప్రకారం వారు చేయరు. 121 సంఖ్యలో మొదటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఇది మాత్రం బాగా వారు కలిగి ఉంటారు. 2వ మాట అంటే ఆయన త్రోవలందు నడిచేవారు. దాని ఈ మాట మాత్రము శాస్త్ర జీవితంలో ఉండదు. కనుక ప్రభు అంటే
పాపులారా అంటున్నారు. ఇరవై విధంలో నా తట్టు నువ్వు తిరిగితే నీవు నిత్యము నా శరీరంలో నిలిచినట్టుగా నేను నీ తట్టు తిరిగినని ప్రభు చెప్తున్నాడు. Come to the Lord, then to come to you. Come to the Lord, then he will come to you. దేవుని మాటలు దేవుని ఎదుగు వస్తే అప్పుడు ఆయన మీ ఎదుగు వస్తాడు. దేవుని తిరిగితే ఆయన మీ వైపు తిరుగుతాడు. 59వ అధ్యాయం యెషయా మాట రక్షింప నేర్పినట్లు యెహోవా హస్తములు కూర్చి కాలేదు, విడలేనుడిగా చెవులు మందం కాలేదు. ఎందుకు ఆ చేతులు మన దగ్గరికి రాలేకపోతున్నవి, ఎందుకు ఆ చెవులు మన మొర వెళ్ళకపోతుంటే నీకును నీ దేవునికి మధ్య నీ పాపములో అడ్డుగా ఉన్నటువంటి your sins have become the stumbling block between you and your God. నీకు దేవునికి మధ్య నీ పాపములు నీ అతిక్రమములు. కనుకనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా, అతిక్రమ క్రియలను దాచిపెట్టుకునేవాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరము పొందును. కనుక మానవ జీవితంలో మొట్టమొదటి మార్పు కలిగి ఉండాలి. అంటే మానవ మనసు పశ్చాత్తాపం అంటారు. దీని గురించి చెప్పాలంటే పశ్చాత్తాపము, repentance. Without repentance there is no acceptance. మానవ మనసు లేకపోతే నువ్వు అంగీకరింపగలవు. Without repentance there is no salvation to your life. పశ్చాత్తాపం లేకపోతే నీ జీవితానికి రక్షణ భాగ్యమే లేదు. కనుకనే ప్రభు కదా, మార్పును పొందండి పాపులారా మనస్కులా. ఆయన అధికారం గలవాళ్ళే వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. ఈ నెలలో 7వ అధ్యాయం చూడగలిగితే మరికొన్ని మాటలు అక్కడ వ్రాయబడి మొదటి వచనం చూడగలిగితే యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగముతో యూదులతో నీవు ఈ మాట పలుకు. ఓ యిర్మీయా, ఏమిటా మాటలు? యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించి యూదా వారలారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయుటకు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మార్పు కలిగి ఉండండి. దేవుని మందిరములకు వచ్చు యూదా వారితో ఈ మాటలు పలకమని దేవుడు యిర్మీయా ప్రవక్తను నిలబెట్టాడండి. ఎంత ధైర్యం కావాలా! యూదులు చాలా మంటోడు, ఎవరిని తల ఉంచడు. అవసరమైతే యిర్మీయాని ఎంత భయంకరంగా హింసించారో, నీళ్ళని ఆ గోతిలో పడేశారు కదా, చాలా వారు బాధ పెట్టారు. అయినను దేవుడు యిర్మీయా నిలబెట్టి ఈ మాట వరకు నా మందిరంలోనికి ప్రవేశించే వారు ఈ మాట ఏమిటి? మొట్టమొదటిగా వారి జీవితంలో మార్పు లేదు, వారి క్రియలో మార్పు లేదు, వారి యొక్క మార్గంలో మార్పు లేదు. కనుక వారి జీవితంలో ఇప్పుడు కావాల్సింది తిరిగి వచ్చేటువంటి జీవితం కావాలి. నా మందిరంలోనికి ప్రవేశించే వారితో ఈ మాట, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకుంటున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోనకూడి. ఇది కఠినమైన మాటే, కానీ మార్పు లేని వారికి ఇది ఖచ్చితంగా అన్వయింపచేయబడుతుంది. మార్పు పొందని దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. యెషయాలో 55వ అధ్యాయంలో మొదటి చూడండి, రండి తప్పికునే వాళ్ళారా నేను ఎందుకు రండి, మీరు ఏమి ఇవ్వని ఆహారము పుచ్చుకోరండి. మార్పు పొందమని ప్రభుత్వాడు. రండి, కమ్ టు మీ. రండి అనే పదము పరిశుద్ధ గ్రంథంలో సుమారుగా 500 సార్లు లిఖించబడ్డారు. రండి అంటున్నారు. దేవుని ఎదుగు రండి, అప్పుడు ఆయన ఎదుగు వచ్చును అని. దగ్గర నేను ఎదుగు రండి అంటున్నారు. ప్రయాసపడి భారము
మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నాడు. రండి అంటున్నాడు. రండి మార్పు పొందటానికి. మార్పు లేకుండా యూదాలాగా మనం ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా ప్రభువు కదా, మొట్టమొదటిగా మీ క్రియలను సరి చేసుకోండి, మీ మార్పులను సరి చేసుకోండి. అది ఎలాగా మీరు పెట్టదంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి లోబడినప్పుడు పాపులారా మనస్కులారా మీ హృదయములను శుభ్రపరచుకోండి. దేవుని వాక్యము వినడం వలన మాత్రమే కదా అది సాధ్యపడుతుంది. బ్రహ్మపత్రికలో వారిన మాట వినడం వలన విశ్వాసము కలుగుతుంది. మిగతా క్రీస్తుని కూర్చిన బోధ వలన మాత్రమే అది కలుగుతుంది. కనుక ప్రతి మానవుని జీవితంలో మొట్టమొదటి దశ మార్పు అనేది చాలా వినండి. మార్పు లేకుండా కదా మన తెలుగులో సాధ్యం ఎలుగుతో తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుగు కాదు. హృదయ శుద్ధి లేకుండా ఎన్ని మార్లు బాప్తీసం తీసుకున్నా అది ఎందుకు పనికిరా. ఒక తల్లట 6 సార్లు బాప్తీసం తీసుకున్నారు. ఆ సంఘానికి వెళ్ళి ఈ సంఘానికి వెళ్ళి ఆ పాస్టర్ చేత ఈ పాస్టర్ చేత అన్ని బాగా వినిపించేవారికి ఒక్కొక్క సంఘానికి వెళ్ళి ఆ పాస్టర్ ఏం చెప్తారో ఆయన ప్రకారం అక్కడ బాప్తీసము, ఇంకో సంఘానికి వెళ్ళి అక్కడ బాప్తీసము. ఇంతకు ఏం కావాలా? హృదయంలో మార్పు, పరివర్తన కావాలా, మార్పు అనేది. కనుక ప్రభు అంటారు కదా అనిపించడానికి మాట ఏదైనా ఆయన వారి శాస్త్రుల వల్లే కాక అధికారం కలిగిన వారి వల్లే వారు బోధించారు. దేవుని వాక్యము అది అర్థమైనది. మన సహజ సౌకర్యము అర్థము చూసుకుని ఏ రీతిగా సరి చేసుకుంటామో ఉన్న మంచి నాకు పీపుల్స్ అలాగే ఆత్మీయ సౌందర్యాన్ని వాక్యమనే అర్థంలో చూసుకుంటూ సరి చేస్తుంది. రెండవ దశ మార్పు పొందిన తర్వాత రెండవ దశ ఏమిటంటే నేర్పు పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎదురుకు వచ్చిన వారికి రక్షణ భాగ్యము పశ్చాత్తాప హృదయం కలిగిన వారికి మాత్రమే. విని హృదయంలో పలుకులు రాసుకున్న వారి జీవితంలో రక్షణ భాగ్యము. విని ఈ చెవుతో విడిచిపెడితే త్రోవల పైన త్రోపకుడి విత్తనాలే హృదయాలు పోలి ఉంటాయి. మార్పు కలిగినటువంటి వారి జీవితంలో ప్రభు కోరిన రెండవ దశ నేర్పు కలిగి జీవించమంటున్నాడు. నేర్పు కలిగి నువ్వేం విన్నావు, నువ్వేం కన్నావు. ప్రభువులోని సాక్ష్యం, ప్రభువులో పొందిన రక్షణ భాగ్యమును నువ్వు ఏ రీతిగా నువ్వు ఆస్వాదిస్తున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. రెండవది నేర్పుగా నేర్చుకో ప్రభు పాపాలు చేత. మేరీ హ్యాడ్ చూసన్ ద బెస్ట్ థింగ్. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. అది ఆమె నుండి తీసివేయబడదు. ఒకప్పుడు మరియా దేవునికి వ్యతిరేకంగా జీవించవచ్చు, కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చి ఆయన ఉన్నాడు ఆమె ప్రభు పాదాలు చెప్తా కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటూ తన జీవితమును సరి చేసుకుంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. రెండవది నేర్చుకో దేవుని పాదాలు చెప్తున్నామండి. దేవుని వాక్యం కోసం పౌలు గలతీయులకు పత్రికలో మొదటి అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గలతీయుల పత్రికలో మొదటి అధ్యాయంలో 11వ వచనం చూడగలిగితే, పూర్వమందు యూదా మతస్థులై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా పితరుల పారంపర్యాచారముందు విశేష శక్తి గలవారై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందినని నా నడవడిని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయను బయలుపరచ అనుగ్రహింప వచ్చినప్పుడు
మనుషులతో నేను సంప్రదింపలేదు. పూర్వం నేను హింసకుడును, హానికరుడును, దేవుని సంఘంలో అపరిమితముగా హింసించిన వాడు. పౌలు గురించి మనం మాట్లాడేటప్పుడు అతను పూర్వము సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని భయంకరంగా హింసించాడు. వాస్తవంగా దేవుని సంఘాన్ని హింసించాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే ఆ దమస్కు మార్గంలో నీవెవడు ప్రభువా అని సౌలు వ్యక్తి ఏమన్నాడు? నీవు హింసించిన యేసును. మన నడవడిక ద్వారా, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా ఎన్ని మార్లు క్రీస్తు ప్రభు మనము హింసించాము జ్ఞాపకం చేస్తున్నాము. మార్పు లేని జీవితంలో వ్యర్థం ఉపయోగించిన సంగమా. మార్పు తర్వాత ఆ రక్షణ పొందినప్పుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవుని పాదాలను పట్టుకొని నేర్చుకో. ఇక్కడ అంటున్నమాట, నేను పూర్వం అలాగున్నా కానీ ఇప్పుడైతే నా ప్రభువును జ్ఞాపకం చేస్తున్నాను. నా తల్లి గర్భంలో పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. నేను సజీవంగా ఉన్నావు. ఇప్పటి వరకు అంటే నీవు తల్లి గర్భంలో పడిన మొదలుకొని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన కృప చేత నీవు నేటికి సజీవంలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. కనుక మార్పు కలిగిన ప్రతి మానవుడు రక్షణ పొందిన తర్వాత నేర్పు కలిగి దేవుని పాదాల చేత నేర్చుకోవాలి. ఒకప్పుడు హింసకుడే, కానీ ఇప్పుడు దేవుని బిడ్డ నేర్చుకుంటున్నాడు. ఒకప్పుడు యోధావాదమే గొప్ప, కానీ ఇప్పుడు క్రైస్తవ్యమే గొప్ప. క్రీస్తే నిజమైన దేవుడు, లోక రక్షకులని సువార్తను ప్రకటిస్తున్నాడు. నేర్పు కలిగిన వాడే. ఇదే మాట చదవబడ్డ అపోస్తుల కార్యక్రమంలో మనం చూడగలమండి. అపోస్తుల కార్యక్రమము 20వ అధ్యాయంలో 17వ వచనం చూడగలిగితే అతను మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘం పెద్దలను పిలిపించి వారు తన ఎదురుకు వచ్చినప్పుడు వారితో ఇట్లను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎలా కాలం ఈ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎలాగ నడుచుకుంటున్నో నా నేర్పుగల జీవితము ప్రభువునొద్ద నేర్చిన జీవితములకు మీరే సాక్షులు. నేను పొందిన ఆ మనసును, నేను పొందిన ఆ మనసు ద్వారా వచ్చిన రక్షణాన్ని నేను మాత్రమే కాదు, కానీ నేను ప్రభువును నేర్చుకుని వాక్యానుసారముగా నేను జీవిస్తూ ఉన్నాను. నేర్చుకుంటున్నాను. పాలు త్రాగుతున్నాను. ఇప్పుడు పాలను విడిచిపెట్టి ఆహారమును భుజిస్తున్నాను. సంఘ స్థితి ఏ రీతిగా ఉన్నది? ఇంకను పాలు త్రాగేటువంటి చిన్న వయసులో ఉందా సంఘం? లేదా బలమైన ఆహారము భుజించినటువంటి స్థితిలో ఉందా సంఘం? సెయింట్ జాన్స్ గ్లోబల్ చర్చ్ నేర్పు కలిగిన జీవితం. అక్కడ రాయబడిన మాట, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎలా కాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కృత్యంలో నాకు శోధన సంభవించి నన్ను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియదు. మరియు ప్రయోజనమైనది ఏదియో దాచుకొనగా బహిరంగముగా ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచుకొని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగ సాక్షించుచుంటినో ఇదంతయు మీకు నేను ఎలాగ నడుచుకున్నాను, ఎలాగ కన్నీళ్లు కారుస్తున్నాను, ఎలాగ నా విశ్వాస జీవితంలో మీకే తెలియని ఎఫెసు సంఘపు పెద్దలతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఒకప్పుడు
ఈ సంఘాలన్నిటికీ పౌలు అనగా సౌలు అంటే భయము కదా. ఇప్పుడు ఆ సౌలు పౌలుగా మార్చబడి దేవుని చేత ఆ సంఘం కొరకు కన్నీరు కాస్తున్నాడు. ఆ సంఘము దేవుడిగా నిలబెట్టాలని ప్రయాసపడుతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ప్రభు పాదాలనే పట్టుకొని ఆయన చెత్త నేర్చుకుంటూ నేర్పు కలిగిన వాడై సంఘంలో కడుతున్నాడు పౌరు భక్తుడు. నువ్వు సంఘాలు కట్టిన నీళ్లు కట్టుకో. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో మొదటి వచనం, a wise woman builds a house. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మార్పు పొందిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తన కుటుంబమును క్రీస్తులో కట్టుకోవాలి. మార్పు రెండవ దశ నేర్పు, మూడవ దశ ఇప్పుడు కూర్పు. మార్పు పొందినటువంటి మానవుడు పశ్చాత్తాపం పొందిన తర్వాత రక్షణాన్ని పొందినవాడై నేర్చుకుంటూ ఆత్మీయంగా ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా తన కుటుంబాన్ని కట్టుకోవాలో, ఒకవేళ శాస్త్రుడైతే ఏ రీతిగా సంఘాన్ని కట్టుకోవాలో ఇక్కడ బయలుపరచబడుతున్నది. జ్ఞానం కలిగి తమ కుటుంబాలను కట్టుకోవాలి. మార్పు పొందినవారై నేర్పు కలిగి కుటుంబంలో కట్టుకోవాలని దేవుని వాక్యం ద్వారా తెలిసి. మూడవ దశ కూర్పు. పశ్చాత్తాపం పొందిన మానవుడు రక్షణ పొందిన తర్వాత ప్రభు చెత్త నేర్చుకున్న వారు ఇప్పుడు సమకూర్చుకోవాలి. చూడమండి మరొకటి మాట ఏమిటి ఆ సమకూర్చుకోవడం అంటే ప్రభువులో తమ జీవితమును కట్టుకోవాలి. ప్రభువులో తమ జీవితమును మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరొకటి మాట చూడగలిగితే ఇక్కడ 7వ వచనంలో యేసు స్వామి అంటారు కదా, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా రాజ్యానికి వారసులే కాదు. ఇదే మాట 7వ అధ్యాయం చూసుకున్నా. యెహోవా మందిరంలోనికి ప్రవేశించుచు ఇది దేవుని ఆలయము, దేవుని ఆలయము పలుకువారితో ఈ మాటలు, ఈ మోసకరమైన మాటలు ఎందాక మీరు మాట్లాడుతున్నారు కనుక మీ క్రియలను మీ యొక్క మార్గంలో సరిచేసుకోమని దేవుడి ఇర్మియా భక్తుల ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభువుగా ఒకవేళ అటువంటి వారు ఉంటే అటువంటి వారు మీద ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివారు నా రాజ్యానికి వారసులు కాదు కానీ నా చిత్తానుకూలముగా నడుచువారే నా రాజ్యానికి పాత్రులుగా ఉంటారని ఆయన సెలవిస్తున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివారు దేవుని రాజ్యానికి పాత్రులుగా తండ్రి చిత్త ప్రకారము ఏమిటి తండ్రి చిత్త ప్రకారం అంటే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఈ నా మాటలు విని దేవుని ఎదురుకు వచ్చి వాక్యం విన్నప్పుడు మార్పు, వాటి ప్రకారం చేయవాడు నేర్పు. ఇప్పుడు మార్పు నేర్పు కలిగిన వారు వారి జీవితంలో మూడవ దశ అల్టిమేట్ స్టేజ్ ఆర్ పొజిషన్ ఏమిటంటే బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడు పౌలు తొలి సంఘానికి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూడగలిగితే అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందినట్టున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన పాలన చేశారు. ఎక్కడి నుండి? బండ నుండి. తమ్మును వెంబడించిన ఆ బండే క్రీస్తు అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తు అను బండ మీద తమ జీవితమును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మూడవ దశ కూర్చుకోవటం, కూర్పు, సమకూర్చుకోవటం. కుటుంబాన్ని కట్టుకుని
క్రీస్తు బండి మీద కట్టుకుని ప్రభువు నామములో మహిమపరచడం. మార్పు నేర్పు కలిగిన మన జీవితంలో మూడవ దశ ఇప్పుడు ఆ దేవుని వాక్యం విని నడుచుకుని ఇప్పుడు క్రీస్తు బండి మీద తమ ఆత్మీయ కుటుంబం కట్టుకుంటే ఎన్ని సునామీలు వచ్చినా సరే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా ఆ ఇల్లు పడిపోగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఏమవుతుంది కదా, యెహోవా దేవుని చేత మనం కేవలము ఆశీర్వాదాలే పొందవా, శోధనలను పొందడానికి పాత్రము కావా. దేవుడు సెలెక్ట్ చేస్తాడు, దేవుడు చూచుకుంటాడు. అబ్రాహాము పలికిన మాట యెహోవా ఈరే. తన జీవితంలో ఆత్మీయ జీవితంలో క్రీస్తును బండి మీద కట్టుకున్నాడు. కుమారుడు ఇస్సాకు, తండ్రి నీ చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో నిప్పు ఉంది, నా తల మీద కట్టెలు ఉన్నవి, ఎందుకు బలి ఇవ్వడానికి పొట్టేలు ఎక్కడ అంటే యెహోవా ఈరే. విశ్వాసంతో ఉన్నాడు. పైకి కొండ మీదకి ఎక్కే ముందు తన సేవకులు పలికేటువంటి మాటలు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు కొండలు ఎక్కి బలి అర్పించి తిరిగి వస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది విశ్వాస జీవితం. క్రీస్తును బండి మీద తన ఇల్లు కట్టుకున్న వారందరూ కూడా బుద్ధిమంతులే. వరదలు వచ్చను, వాళ్ళు వచ్చను, ఆ ఇంటిని తాకినప్పుడు ఆ ఇల్లు పడిపోయిన కారణం ఏమిటి అంటే ఆ ఇల్లు బండి మీద కట్టబడాలి. ఎవరు విశ్వాసమే కావచ్చు, అబ్రహాము విశ్వాసమే కావచ్చు. వారి విశ్వాసమును వారి జీవితం జ్ఞాపకం చేసినప్పుడు మనం కూడా విశ్వాసంలో వృద్ధి పొందవలసిన వారమై ఉన్నాము. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటారు. లివ్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డ వలె జీవించండి. ఎలా సాధ్యమవుతుంటే నీ జీవితంలో మార్పు ప్రాముఖ్యమైనది. ఆ తదుపరి దశ నేర్పు, ఆ చివరి దశ కూర్చుకో. దేవుని మాటలు ఎదుటి మనం పలక మీద రాసుకుంటూ ఉన్నప్పుడు, వాటిని నెమవేసుకుంటూ ఉన్నప్పుడు కదా క్రీస్తులో నీ జీవితంలో కట్టబడుతుంది. చివరిగా ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. అపోస్తలుల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనంలో చూడగలిగితే రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తి నుంచి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అనగా నీ జీవితము క్రీస్తులో ఉందా, క్రీస్తులో లేదా? క్రీస్తులో లేకపోతే జాగ్రత్తగా ఉండు, క్రీస్తులో ఉంటే చక్కగా నడువు అనే మాట. క్రీస్తుల బండి మీద తన ఇల్లు కట్టుకుని వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా మార్పు కలిగి ఉన్నారు. సంఘము అనగా మార్పు కలిగింది, సంఘము అనగా నేర్పు కలిగి ఉంది, సంఘము అనగా కూర్పు కలిగి ఉంది. కూర్పు అంటే ఏదైనా పేరాగ్రాఫ్ తయారు చేసినప్పుడు సరిగా లేకపోతే సరైన కూర్పు లేదని అనుకుంటాం. అదేంటి, ఇది చూస్తానికి అగ్నిగా ఉంది, సరైన కోహరెన్స్ లేదు అనుకుంటాం. దాన్ని సరి చేసినప్పుడు కూర్పు చేసినప్పుడు చాలా బాగుంది అంటాం. నీ జీవితంలో క్రీస్తులో బాగుండాలి అంటే ఈ 3 దశలు చాలా విలువైనవి. దేవుడు నీ నుండి ఆ 3 దశలు కోరుకుంటున్నాడు. ఆయన అధికారం గల వాళ్ళే నాడు మాట్లాడాడు, నేను కూడా మాట్లాడుతున్నాడు. దేవుని స్వరానికి లోపడి మార్పు నేర్పు కూర్పు కలిగి దేవుని రాజ్యాన్ని నివాసులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఐక్యపరచుగాక. ఆమేన్. సమస్త జ్ఞాన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన హృదయ పలుకులు తమ పలుకులు కావలును గాక. ఆమేన్. దేవా
ఉపకారములు మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత కాకులు, దశమ భాగములు మృక్కబడి కాందించిన వారు లేచి ముందుకు రావాల్సిందిగా మనవి. ప్రార్థితము. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ ప్రియ కుమారులు కుమార్తెలు నీ వలన పొందిన ప్రతి మేలును బట్టి, అనుభవించిన ప్రతి ఆశీర్వాదం బట్టి సంతోషిస్తూ కృతజ్ఞత భావముతో ఈ అర్పణలు అర్పించినారు. తండ్రి, దయతో ఈ అర్పణలు అంగీకరించి బిడ్డలకు దాచి ఉంచిన శ్రేష్టమైన దీవెన, కుటుంబంలో సమృద్ధిని బిడ్డలకు ఆమెను దయచేయండి ప్రభావ. వారు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ దయచేయండి, చేస్తున్న వ్యాపారంలో లాభసాటి దయచేయండి, చేతి కష్టార్జితమును ఫలింప చేయండి. వీళ్ళ సర్వీస్లో తోడుగా ఉండమని మనం చేస్తున్నాం. ఎంతమంది ఇది మన ఉచితమైన కృపలో తమ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారో, తమ వివాహ దిన మహోత్సవాలు జరుపుకుంటున్నారో అట్టి వారిని చెట్టుకు అప్పగిస్తున్నాం. ఇటువంటి శుభదినములు అనేక సంవత్సరాల నిండు ఆయుష్ కలిగి సంపూర్ణ ఆరోగ్యముతో జరిపిన గొప్ప కృప దయచేస్తూ దీవించమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడే ఉంటుంది గాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. సంఘ కానుకల సేకరణ జరుగుతుంది. గత వారపు కానుక వివరములు. మొదటి ఆరాధన కానుకలు 3,917 రూపాయలు. రెండవ ఆరాధన కానుకలు 9,130 రూపాయలు. మొత్తం కలిపి 13,045 రూపాయలు. 13,045 రూపాయలు. యవనస్తుల కూడిక ప్రతి బుధవారం సాయంత్రము 7 గంటలకు ప్రారంభించబడును కనుక మరి ఎవరి పిల్లలు మరి కొంతమంది ఉద్యోగానికి వస్తారండి కనుక దాన్ని బట్టి ట్యాప్ చేసాము. ప్రతి బుధవారం 7 గంటల నుండి 8 గంటల వరకు యవనస్తుడిగా దేవాలయంలో జరుగుతాం. అలాగే ప్రతి శుక్రవారము 12 గంటలకు స్త్రీ సమాజం బుధవారం ప్రారంభించాం కనుక స్త్రీ సమాజం వారు మరి సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారము ఆగస్టు 1వ ఆదివారము ప్రభురాత్రి గృహ సంస్కారం ప్రారంభ కనుక 2 సరస్వతి లోపలను సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ నెల 31వ తారీఖున శనివారము ఆంధ్ర సార్వత్రిక లూథరన్ సంఘం యొక్క ఆవిర్భావ దిన మహోత్సవం గాస్పల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నది కనుక సంఘం యావత్తు కూడా మరి ప్రత్యేక ఆరాధనకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సాయంత్రము 6 గంటలకు ప్రారంభించబడను. కొన్ని వారు చెప్పాం
మరి మాకున్న అలవాటు సంఘంలో ఆ సంఘాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ గాస్పల్ డేకి రెఫర్మేషన్ డేకి ఒక ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్న ఆ రోజున లక్కీగా డ్రా చేస్తాం. ముగ్గురికి మరి విజేతలకు బహుమానాలు ఇవ్వబడుతూ తెలియజేస్తున్నాం. కనుక ప్రశ్న ఏమిటంటే, బైబిల్లో నేటి వరకు సజీవురాలుగా ఉన్న స్త్రీ రెఫరెన్స్ తో సహా రాయాలి. అది కూడా ఈ స్లిప్స్ మీద రాయాలి. ఎందుకంటే రకరకాల స్లిప్స్ వస్తాయి అంటే కనుకనే మన చర్చ్ స్టాంప్ వేసినటువంటి స్లిప్ ఉన్నది ఇక్కడ మన దగ్గర. కనుక ఇది తీసుకుని 30వ తారీఖున మీరందరూ వచ్చి ఇక్కడ మీకు ఒక బౌల్ పెడతారు. అందులో నేమస్గా తెలియజేస్తున్నాం. బైబిల్లో నేటి వరకు సజీవురాలుగా సజీవంగా ఉన్న స్త్రీ, ఆమె చనిపోలేదు. ఆమె ఎవరు రెఫరెన్స్ తో సహా రాసి ఆ స్క్రిప్ట్ మీద మీ పేరు రాయాలి, మీ ఇంటి పేరుతో. కనుక గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకుల గీతం పాడుకున్నాము. నీకిచ్చు ఆపదలు ప్రార్థించుదాం. సకల ఆశీర్వాదములకు ప్రాణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఘన దేవానికి వందనాలు. మానవ జీవితంలో నీ ఆశీర్వాదములు కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని తెలియపరచుచున్న దేవానికి వందనాలు. ప్రభువా, నీ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే మార్పు, నేర్పు, కూర్పు కలిగి ఉండాలి అని మారు మనస్సు నీ త్రోవలో వచ్చే వాక్యము క్రీస్తుల బండ మీద తమ కుటుంబమును కలుపుకునే జీవితములు కావాలి అని మీరు పలికిన నీ వాక్కు కొరకు నీకు వందనాలు. ప్రభువా, ఎత్తుబడిన వాక్యం మీరు కట్టి ఫలింపు చేస్తూ సంఘమును ఆత్మీయులుగా బలపరచమని మనవి చేస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. సంఘములో పసికందు మొదలుకొని పండు ధాన్యం గల వారి కొరకే మొదలుపెడుతున్నాం. ప్రభువా, నీ బాహుబలం చేత వారికి సంరక్షణ, క్షేమమును వారికి దయచేయండి. ప్రభువా, స్కూల్స్కి, కాలేజెస్కి ఆన్లైన్లో అటెండ్ అవుతున్న పిల్లల కొరకే మొదలుపెడుతున్నాం. దీవించండి. మరి మీ చిత్తంలో వచ్చే మాసం 16 నుండి ఫిజికల్గా స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేయబోతున్నారు. తండ్రి, నీ క్షేమంతో నింపమని మనం చేస్తున్నాం. తాను అది మా మధ్యకు రాకుండా దాని శక్తిని బలహీనపరచండి ప్రభువా. అసలు యేసయ్య నామములో దాన్ని అణచి వేస్తున్నాం తండ్రి. సంపూర్ణ విడుదల మాకు అందరికి దయచేయమని మనం చేస్తున్నాం ప్రభువానికి స్తోత్రం. స్టడీస్ ముగించుకుంటున్న బిడ్డలు బట్టి మొదలు పెడుతున్నాం. అయ్యా, డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు, రాస్తున్నారు. ప్రభువా, నీ తెలివిని, నీ జ్ఞానము, జ్ఞాపక శక్తిని వారికి దయచేసి వారికి ఉన్నత భవిష్యత్తు పొందలాగిన ఆయుధపరచండి. స్టడీస్ ముగించుకున్న బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రభువా తండ్రి, తగిన కాలంలో వారికి ఉపాధిని అనుగ్రహించి కుటుంబములను ఆర్థికంగా బలపరచమని మనం చేస్తున్నాం. పరిశుద్ధ వివాహములకై సిద్ధపరచిన
బిడ్డల కొరకే మొదలుపెడుతున్నాం నాయన. వివాహం జరిపించి మేలుతో వారి జీవితాలను తృప్తిపరచమని చేస్తున్నాం. దాంపత్య జీవితం ఫలింపు చేయండి ప్రభావితం. గర్భిణీ సహోదరుల కొరకే మొదలుపెడుతున్నాం నాయన. గర్భంలో శిశువు తల్లికి క్షేమములు ఆరోగ్యం దయచేస్తూ నీవు నియమించిన మన సులువైన కానుకలు నజరేయుడైన యేసు నామములో దయచేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా తండ్రి. వారి కొరకే మొదలుపెడుతున్నాం తల్లి వీటి మీద నీకును సంతానం లేకుండా బాధపరచిన నీ కుమార్తెల కొరకే మొదలుపెడుతున్నాం. ముయ్యబడ్డ నీ కుమార్తెల గర్భములు నజరేయుడైన యేసు నామములో తెరపడలాగా మృదువు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఎదురైన పక్షమున వ్యాజ్యమాడవాడా నీకు వందనాలు. వారికి న్యాయకర్తగా ఉండి వారిని దీవించండి ప్రభువా. నీ ఆశ్రయమును వారు అనుగ్రహించమని మనం చేస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డ ఉన్నారు. కదలలేక మంచం మీదనే పడుకుని ఇంటి వద్ద హాస్పిటల్లో నరక యాత్ర అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి, బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు, మూత్రపిండములలో సమస్యలు, కాలేయంలో సమస్య ప్రభా, చర్మ సమస్య, నరాలు, ఎముకలు, మూగుల సమస్యతో బాధపడుచిన బిడ్డలు ఉన్నారు ప్రభా. అరికాల్లో మాటలతో బాధపడుచిన బిడ్డలు ఉన్నారు. అయ్యా ప్రతి వారిని చూసినప్పుడు అరికాలు మొదలుకొని నన్నెత్తే వరకు ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయము అవి కట్టబడలేదు, పిండబడదని చెప్పిన గొప్ప దేవుడు నీవు. అయ్యా నీవే మా పరమైక్యుడు తండ్రి. ఆకాశం అనేది తప్ప మాకు దిక్కెవలేదు మా ప్రభా. నీకు ఆగ్రహస్తతో తాకండి ప్రభా. సంపూర్ణ స్వస్థత నన్ను యేసునామములో దయచేయండి. నీకు వందనాలు. కోవిడ్ చేత బాధపరిచిన బిడ్డ ఉన్నారు ప్రభా. పోస్ట్ కోవిడ్ వలన తండ్రి ఆకర్షణ పొందిన బిడ్డ ఉన్నారు ప్రభా. కనికరించండి. ఈక్వల్ హాస్పిటల్ ఉన్న బిడ్డ ఉన్నారు ప్రభా. వారికి అందరికీ నీకు స్వస్థత దయచేయండి ప్రభా. నీ సేవకుల బిడ్డ మాత్రమే కానుకలు సమర్పించినారు ప్రభా. దీవించండి ప్రభా. నీకు తెలియజేస్తున్నాం. వారి కుటుంబంలో సర్వ సమృద్ధి దయచేయండి ప్రభా. నీకు పుట్టులో పిండి కొద్దులు కాకుండా, పుట్టులో తక్కువ కాకుండా మాత్రం పొంగి పొరబడే ఆశీర్వాదంతో వారిని దీవించండి దేవుని ప్రభా. ఎంతమంది తాము కోల్పోయిన తమ ప్రియులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ నీ శాశ్వతమైన ఆదరణ, ఓదార్పు దయచేయండి ప్రభా. సంఘ పీసీ సభను బట్టి మా ప్రభా వెలిగే స్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ పరిచర్య వారు చేస్తున్నారు కనుక అయ్యా నా తండ్రి నువ్వు దాచి ఉంచిన నీవు దయచేయండి తండ్రి. సందేశం వ్యవస్థ పరిచర్య, సుసమాజ పరిచర్యను 30గా 60గా 100గా తీర్చండి. సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచమని మనం చేస్తున్నాం. సంఘములో నీ శాంతిని, నీ సమాధానం ప్రభావం వృద్ధి పొందపరిచేయమని మనం చేస్తున్నాం తండ్రి. ఏ అధ్యక్షులను బట్టి, ఆవుస్తున్న బిషప్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘ నాయకులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభా. అలాగే నా తండ్రి మా ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రభా సమస్య నుండి వృద్ధి చేసి అయ్యా నీ పరిపాలన మాకు అందించండి తండ్రి. రాష్ట్ర దేశ నాయకులు దీవించండి ప్రభువా. అయ్యా నీ ద్వారా నీ యొక్క పరిపాలన వారి చేత మాకు అనుగ్రహించు. ఎల్లప్పుడూ మా రాష్ట్రంలో మా దేశం ప్రభా నిక్షేమం దయచేయండి ప్రభా. నీ వందనాలు. సంఘం యావత్తు చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నీ కృప, నీ కాపుదల నింపండి. ప్రయాణం చేసిన బిడ్డలు తాము చేరవలసి గమనిస్తారు. క్షేమముగా, సురక్షితముగా వారి చెవులకు సహాయం దయచేసి దీవించండి. మర్చిపోయి ఉంటే దగ్గర జ్ఞాపకం చేసుకోవచ్చు. దీవించమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా మందిరాహారం మాకు దయచేయండి. మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోభంతేక దృష్టిలో తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. చిన్న కీర్తన పుస్తకంలో 257, పెద్ద కీర్తన పుస్తకంలో 454 నేనే వాడనై ఎండ గోరదను అనే కీర్తన పాడుతున్నాం. దీవెన అనంతరము పంపుము దేవా అనే కీర్తన పాడుకుని సెలవు కూర్చున్నాము.
నీనివాడానై యుండగోరేగ యేసు ప్రియా రక్షగా నీవు చూపు ప్రేమను గాంచితే నన్ను చేర్చు నీగానే నన్ను చేర్చు 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 రక్షగా నీవు పడ్డ సేవకు నన్ను చేర్చు 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 రక్షగా గాయపడ్డ ప్రాణకు నన్ను ప్రతిష్ఠపరచుమి నాథా నీదు కృపా వల్లనే నాదు ఆత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తము నానాగు నన్ను చేర్చు 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 రక్షగా నీవు పడ్డ సేవకు నన్ను చేర్చు 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 రక్షగా గాయపడ్డ ప్రాణకు నీదు సన్నిధిలోని కానుండ ఎంత తుసి నాకాగు స్నేహితునిగా మాట్లాడేదే సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షగా నీవు పడ్డ సేవకు నన్ను చేర్చు 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 రక్షగా గాయపడ్డ ప్రాణకు నీదు దివ్య ప్రేమకి సాయము ఇహ బుద్ధి కందాలు పరమందున దాని శ్రేష్టత నిలము భావించేగా నన్ను చేర్చు 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 రక్షగా నీవు పడ్డ సేవకు నన్ను చేర్చు 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 రక్షగా గాయపడ్డ ప్రాణకు ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు
సంపూర్ణ